హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కోసం మరణించాను, నా కోసం జీవిస్తావా అని యేసుక్రీస్తు పలుకుతున్నాడు. నీ కోసమే మరణించాను, నా కోసం జీవించు, నా కోసం జీవించు. మానవులు బలహీనతలైనందున దేవుడు తన కుమారుని పంపుట ద్వారా, శిలువ మరణము ద్వారా మానవ ప్రకృతి అందలి పాపమును తొలగించుటకై మానవుని పాపపు శరీరము స్వభావముతో శిలువలో నీ కోసం నా కోసం మరణించాడు. ప్రియా సహోదరి సహోదరుడా, అపరాధము వలనను పాపముల వలనను గతమున ఆధ్యాత్మికముగా మనము చనిపోయాము. కానీ ఆయన మరణించి మనలను బ్రతికించెను. మన లోకపోకడలను అనుసరించాము. మనమందరము అట్లే ఉంటిమి. శారీరక కోరికలు అనుసరించితిమి. మన బుద్ధికి శరీరమునకును ప్రీతికరమైన వాంఛలను తీర్చుకొంటిమి. అప్పుడు క్రీస్తు నుండి వేరు చేయబడితిమి. నిబంధనతో సంబంధం లేకుండా జీవించి నిరీక్షణ కానీ దేవుడే కానీ లేనటువంటి జీవితమును జీవించితిమి. కానీ ఇప్పుడు క్రీస్తుతో ఏకమగుట వలన దూరముగానున్న మీరు క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసుకొని రాబడితిరి. అందుకే నా కోసము జీవించండి అని క్రీస్తు ప్రభు అంటున్నారు. ఒకప్పుడైతేనంట మనము పాపము వలన గతమున ఆధ్యాత్మికంగా అపరాధము వలన మనం మరణించాము. కానీ మరణించిన ఆయన మరణించి మనలను బ్రతికించాడు. కాబట్టి శారీరక కోరికలను మనము అనుసరించాము. మన బుద్ధికి శరీరమునకు కావలసిన ప్రీతికరమైన వాంఛలను తీర్చుకున్నాం. కాబట్టి అప్పుడు మనకి దేవుడు ఎవరో తెలియదు. గతములో అంటే మన జ్ఞాన స్నానం పొందక తెలిగి మనము పాపాత్ములము, అపరాధులము, శారీరక కోరికలను మనం అనుసరించాము. మన ప్రీతికరమైన వాంఛలను తీర్చుకున్నాం. కానీ ఇప్పుడు క్రీస్తుకి తెలుసుకొని క్రీస్తులోనికి వచ్చినాం కాలికి అప్పుడు మనం క్రీస్తులోనికి రాకతలికి చెప్తున్నటువంటి సంగతులు. క్రీస్తు నుండి వేరు చేయబట్టి నిబంధనతో సంబంధం లేదు, అసలు దేవుడు కానీ నిరీక్షణే కానీ లేనటువంటి జీవితమును మనం జీవించాము. కానీ ఎప్పుడైతే మనం జ్ఞాన స్నానం తీసుకొని క్రీస్తులోకి వచ్చామో ఇప్పుడు క్రీస్తుతో ఏకమగుట వలన దూరముగానున్న మీరు క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసుకొని రాబడితిరి అని చెప్తున్నారు పౌలు గారు. అందుకనే యేసుక్రీస్తు అంటున్నారు, నీ కోసం మరణించాను, దూరముగా ఉన్న నిన్ను దగ్గరగా చేయటానికి, తండ్రి దగ్గరికి చేర్చటానికే నేను ఈ లోకంలో నీ రూపంలో మానవ పాపపు శరీర స్వభావముతో నేను ఈ లోకానికి వచ్చి శిలువ మోసి నీ కోసం మరణించాను. ఆ దూరముగా ఉన్న నిన్ను, దేవునికి చాలా దూరంగా ఉన్నావు. నీ అపరాధము వలన, పాపం వలన, గతమున సున్నతి లేకపోవడం వలన, జ్ఞాన స్నానం లేకపోవడం వల్ల నీకంటూ ఒక నిరీక్షణ కానీ దేవుడే కానీ లేనటువంటి జీవితం నీది. అలాంటి జీవితంలో యేసుక్రీస్తు వచ్చి నీ జీవితంలో అద్భుతములు జరిగించారు. దేవుడికి దూరముగా ఉన్నావు నీవు, బాప్తిజం తీసుకోక తెలిగి, దేవుడు తెలియక తెలిగి. అలాంటి నీ కొరకు జీవితంలో యేసుక్రీస్తు వచ్చి యేసుక్రీస్తుతో ఏకమగుట వలన దూరస్తులైన మనలను ఆయన క్రీస్తు రక్తము వలన దేవుని సమీపమునకు తీసుకొని రాబడ్డాము, తండ్రి దేవుని సమక్షమునకు తీసుకుని రాబడ్డాము. అందుకనే క్రీస్తు ప్రభు అంటున్నాడు, నీ కోసమే మరణించాను, నా కోసం జీవించు అని చెప్తున్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, మరి అదేవిధంగా ఇంకేమంటున్నాడు, మన పాపములకు ఆయన మరణించెను, మనలను జీవింపచేయుటకు, మనము దేవునికి అంగీకార యోగ్యులముగా చేయుటకు ఆయన మరలా లేవనెత్తబడ్డాడు అంట. యేసుక్రీస్తు ఎందుకు మరణించి ఎందుకు లేచాడు అంటేనంట, దూరముగా ఉన్న నీకు నన్ను ఆయన దగ్గరికి చేర్చడానికి, పాపములకు ఆయన మన పాపములకు గాను ఆయన మరణించి మనలను జీవింపజేయటానికి, మళ్ళీ అదేవిధంగా మననంట తండ్రి దేవుని దగ్గరికి యోగ్యులముగా, పునీతులుగా, నీతివంతులుగా చేయటానికి, తండ్రి దేవునికి అంగీకారము, పాపులైన మనలని అంగీకార యోగ్యులుగా తనతో సమానంగా పరలోకంలో చేర్చటానికి ఆయన మరలా మరణం నుంచి లేవనెత్తబడ్డాడు. ప్రియా సహోదరి సహోదరుడా, అతడు మన కోసం రోగములను భరించాడు, నా కోసం దుఃఖములను భరించాడు, నా కోసం గాయపడ్డాడు, నా కోసం నలిగిపోయాడు. అతడు అనుభవించిన శిక్ష ద్వారా నాకు జీవము ఇచ్చాడు. అతడు పొందిన
పొందిన దెబ్బల ద్వారా నాకు జీవము. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, నీ కోసమే నేను ఈ గాయాలను పొందాను, నీ కోసమే దుఃఖము అనుభవించాను, నీ పాపాల కొరకే నేను నలిగిపోయాను, నీ పాపాలు నీ రోగాల కొరకే నేను సిలువలో మరణిస్తున్నాను, నీ పాపాల కొరకే కేవలం నేను మరణిస్తున్నాను. కాబట్టి నీ కోసం మరణించాను నేను, నా కోసం జీవించమని చెప్తున్నాడు క్రీస్తు ప్రభు. ప్రియ సహోదరి సహోదరుడా, అదేవిధంగా మనం చూసినట్లయితే సిలువలో మరణించాను, అందుకే నీ కోసం మరణించాను కాబట్టి నా కోసం జీవించు, నా ప్రాణం నా జీవం నీలోనికి పంపాను, నేను మరణించాను నీ కోసం అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. యేసుక్రీస్తు మనల్ని సృష్టించి, దేవుడు తన రూపంలో మనల్ని సృష్టించి తన ప్రాణమును మనకిచ్చి శ్వాసను ఊది మనలను ఒక మనిషిగా చేశాడు. అంటే క్రీస్తు రూపము, క్రీస్తు రక్తము, క్రీస్తు జీవం మనలో ప్రవహిస్తుంది. అంటే ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క జీవము ప్రాణము మనలోనికి పంపి మనలని బ్రతికించాడు యేసుక్రీస్తు. తాను మరణించి ఆయన మనలోనికి వచ్చి మనలను బ్రతికించాడు. ప్రియా సహోదరుడి సహోదరుల, నా రూపంలో నా జీవంతో అందుకనే నా జీవం నా రూపంలో నిన్ను సృష్టించాను కాబట్టి నా కోసం జీవించు అని యేసుక్రీస్తు చెప్తున్నారు. నా కోసము ఇప్పుడు నా కోసము సౌందర్యము కానీ, చక్కదనము కానీ, ఆకర్షణే కానీ, సొగసే కానీ లేకుండా ఆయన సిలువపై కొట్టబడ్డాడు, సిలువలో మరణించాడు. ప్రియ సహోదరి సహోదరుల, అలాంటి నీ కోసము నా కోసము ఆయన మరణించి ఏమంటున్నారో తెలుసా? ఏం అడగట్లేదు, నిన్ను నన్ను ఈనాడు నీ కోసం నేను మరణించాను, నాకు ఆస్తులు ఇవ్వండి, అంతస్తులు ఇవ్వండి అని ఆయన అడగట్లే, నీ ఆత్మనివ్వమని అడుగుతున్నాడు. నీవు నా కోసం జీవించు అని అడుగుతున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నేను నీ కోసం మరణించాను, నా కోసం నీవు జీవించు అని క్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాట. ప్రియా సహోదరి సహోదరుడా, నీ రోగములను భరించాను, నీ బాధలను భరించాను, నీ వ్యాధులను భరించాను, నీ దుఃఖములకు నీ గాయాల కోసం నేను గాయపడ్డాను, నీ యొక్క దుఃఖమును నా పైన వేసుకున్నాను, ఇన్ని శిలువ బాధలు శిక్షలు అనుభవించాను, పాపముల శిక్షను అనుభవించాను నీ కోసం. ఎందుకో తెలుసా? ఈనాడు నేను పరలోకంలో పరిశుద్ధినిగా తండ్రి దేవుని చెంతకు యోగ్యులముగా చేరాలని యేసుక్రీస్తు మన కొరకు చేసినటువంటి శిలువ బలి. అందుకే నీ కోసం మరణించాను నేను, నా కోసం జీవించు అని ప్రియ సహోదరి సహోదరుల క్రీస్తు ప్రభు చెప్తున్నారు. మరి మనమందరము కూడా యేసుక్రీస్తు కొరకు జీవించే భాగ్యమును దయచేయమని అడుగుదాం. ఆమేన్.